మేషరాశి నవంబర్ మాసం 2025 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందనంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం గాయాలు తగలకుండా చూసుకోండి. గ్యాంబ్లింగ్ కానీ స్పెక్యులేషన్స్ కానీ ఎట్టి పరిస్థితిలో మీకు పనికిరావనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇకపోతే ఇంట్లో వాతావరణం అశాంతిమయం కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. ఇకపోతే ఈ యొక్క వ్యాపార రంగంలో ఉన్నటువంటి వీళ్ళు మాత్రం అత్యాశకు పోయి నిరాశకు గురి కాకుండా మీరు చూసుకోవాలి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అపనిందల పాలు కాకుండా మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ అయితే ముఖ్యంగా ఎక్కువగా చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్స్ వల్ల మీరు అవమానాలు పొందేటువంటి అవకాశం లేకపోలేదు. మిగతా రంగాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇకపోతే తీర్థయాత్రలకు వెళ్ళటము, విందు వినోదాల్లో తర్వాత శుభకార్యాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ఎటువంటి తేడా రాదు. కానీ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేసి అవమానాల పాలు కాకుండా చూసుకోవాలి. మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రేమికుల మధ్యన అపార్థాలు రాకుండా కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇకపోతే ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం మంచి ముహూర్తాలను చూసుకుని ప్రయాణాలు చేయండి. అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదివి ప్రయాణాలు సాగించండి. అగ్నితో కానీ నీటితో కానీ ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే ఈ మాసం అలా ఉంది గనక. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.